నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, బిట్ నెంబర్ 2, 5p2. సో ఇది ఏ విధంగా ఉంది, మనకి NPR మాదిరిగానే ఉంది. సో దీనికి ఫార్ములా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాల్సి ఉంటుంది. సో NPR ఈక్వల్ టు ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n అంటే 5, r అంటే 2. సో n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n అంటే 5 మైనస్ r అంటే 2, ఇక్కడ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాస్తాం, 5 మైనస్ 2 3 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇక్కడ కింద 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి పైనది కూడా 3 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలి. ఎట్లా, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో కింద కూడా 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్, 5 4 జా 20. సో ఇదేనండి ఆన్సర్.